4వ తారీఖు కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్న కేటీఆర్ గారిని ఈరోజు యువజన కాంగ్రెస్ తరపు నుండి అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకుంటామంటే 2018లో కొడంగల్లో అంబేద్కర్ సాక్షిగా ఒక్కసారి అవకాశం ఇస్తే కొడంగల్ రూపురేఖలు మారుస్తా అని ఉత్తర కుమారుని పలుకులు పలికిన కేటీఆర్ గారు దాదాపు 4 సంవత్సరాలు కంప్లీట్ గా వస్తున్న ఏ రోజు ఇట్లా కనీసం కొడంగల్ ప్రజలు ఏమున్నారు, కొడంగల్ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, కొడంగల్ ప్రజల వలసలు ఏ విధంగా ఉంది, 2.5 సంవత్సరాలలో అదైతే పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు తెస్తాన్న కేటీఆర్ గారు కనీసం ఏ క్షణాన ఇట్లా కొడంగల్ ప్రజల గురించి ఆలోచించలే. కానీ ఆ రోజు అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటల అభివృద్ధి పథకం తీసుకుపోతా నరేందర్ రెడ్డికి అవకాశం అని చెప్పినావు కదా. ఈ రోజు ఒక్కసారి ఎందుకు వస్తున్నావు కొడంగల్ కి, ఏ కారణంతో వస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వలసపోతున్నారు, ఏ విధంగా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు, ఏ విధమైన దరిద్ర పరిస్థితుల్లో ఉన్నారు చూసి ఆనందించడానికి వస్తున్నావా? ఒక్కసారి సమాధానం చెప్పు. ఈ రోజు కల్లుబల్లి మాటలు చెప్పి కొడంగల్ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వెంటనే ప్రారంభోత్సవం చేయాలని యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున కొట్లాడడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొడంగల్ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం కూడా మా చేతుల మీదే. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం కరోనా టైం వచ్చింది, ప్రజలకు ఒక ఆసుపత్రి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఆ యొక్క హాస్పిటల్ను ప్రారంభించడానికి వెళ్ళిన టైంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అడ్డుకోవడం జరిగింది. దాంతోపాటు కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ విషయంలో కూడా యువజన కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడడం వల్ల ఈరోజు ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేస్తారు. అంటే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, అదేవిధంగా ఈరోజు ఏ యొక్క అంశాలు ఉన్నాయో ఈ యొక్క అంశాలపైన ఈరోజు మేము పోరాటం, యువజన కాంగ్రెస్ అనేది పోరాటం వల్ల ఈరోజు ఈ యొక్క కొడంగల్ ప్రజలకు ఈ యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన 4వ తారీఖు కోజికి ఎవరైతే మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు రావడం జరుగుతుందో ఆ యొక్క మంత్రిని యువజన కాంగ్రెస్ మరి 2018 ఎన్నికలకు ముందు కేటీఆర్ కొడంగల్ చౌరస్తాలకు వచ్చి ఒక కొత్త బిచ్చాయని మాదిరి ఒక మాట చెప్పిండు. ఈ కొడంగల్ గడ్డ మీద టీఆర్ఎస్ జెండెగిరితే కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా, నా సిరిసిల్లని మించి నేను ఇక్కడ అభివృద్ధి చేస్తానని దొంగ మాటలు చెప్పిండు. 2 సంవత్సరాల పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి కొడంగల్ ప్రజల కాళ్ళు గడుగుతా అని చెప్పిండు. మరి 3.5 సంవత్సరాలు ఎక్కడో ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఫామ్ హౌస్లో వండుకొని ఇప్పుడు లేచి వస్తున్నాడు. మరి ఈ 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఒక చేతగాని ఎమ్మెల్యే, కొబ్బరికాయల ఎమ్మెల్యే, రోజు అక్కడక్కడ పెళ్లిళ్ళు పేరంటాలు ఏమైనా ఉంటే తిరిగి ఈ గ్రామాలలో కొత్త పిచ్చాని మాదిరి తిరిగి ఒక్క నయ పైసా తీసుకురాలేదు, ఒక కొత్త పని తీసుకురాలేదు, ఒక జీవో తీసుకురాలేదు, ఏం చేయకుండా ఎల్లుండి 4వ తారీఖు కేటీఆర్ వస్తున్నాడని, వాడేదో కొత్త పెళ్లి పిల్లగాడు వస్తున్నాడని మొత్తం రోడ్లకు మొత్తం సున్నాలు వేస్తాం, రంగులు వేస్తాం, ఇక కొత్త ఇక డ్రామాలు చేస్తున్నారు. ఇక్కడ ఆ డ్రామారావు వస్తున్నాడని కొడంగల్ ప్రజల్ని మళ్ళొకసారి ఎలక్షన్ దగ్గర వస్తుంది, మళ్ళీ డ్రామాలు చేస్తున్నారు. ఏదో ఇక డ్రామాలు వేసి మళ్ళీ గెలవచ్చు అనుకుంటున్నావు నరేందర్ రెడ్డి. నీవు కాదు కదా ఇక హరీష్ రావు, కేటీఆర్, మీ అయ్యా జేజం వచ్చినా నీకు ఇక్కడ డిపాజిట్ వచ్చే పరిస్థితికి ఇక్కడ లేదు. నువ్వేం చేసినావు కేటీఆర్, నువ్వేం మళ్ళేసినావు? సిరిసిల్లలో ఇంటర్నేషనల్ స్కూళ్ళ మాదిరి స్కూళ్ళు కట్టించినావు. మరి మా కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క స్కూల్ ఎందుకు కట్టలేదు? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలేదు? ఒక్క దళితునికి 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. మరి ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చినావు? మరి ఏం ముఖం పెట్టుకొని ఈరోజు నువ్వు కొడంగల్ నియోజకవర్గానికి వస్తున్నావు చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.